హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొటికి పద్మజ ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దానివల్ల మీరే నా వీడియోస్ని మొదట చూడొచ్చు. ఈరోజు నేను కిడ్స్ రసం అంటే చిన్నపిల్లల రసం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ఇది 10 నెలలు దాటిన చిన్నపిల్లల నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు. అన్నంతో కలిపి ఈ రసం పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అందులో ఎక్కువగా తింటారు పిల్లలు. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టమాటో 1 కప్, ఆనియన్స్, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, నెయ్యి, కరివేపాకు, చింతపండు, బెల్లం, కొత్తిమీర. ఇప్పుడు ప్రొసీజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి నెయ్యి వేయండి. పిల్లలకి రసం నెయ్యితోనే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి నెయ్యి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసిన తర్వాత అది కొద్దిగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయండి. వేడైన తర్వాత అందులో ఆవాలు, మెంతులు వేసి ఆవాలు చిటపట అని ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసి బాగా కలపండి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, టమోటో, చింతపండు, బెల్లం, సాల్ట్, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మిశ్రమాన్ని మొత్తం అంతా కలపండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్ మీద బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి నేను రసం పౌడర్ యాడ్ చేశానండి. ఈ రసం పౌడర్ నేనే తయారు చేశాను. నా వీడియోస్లో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ రసం పౌడర్ ఎలా తయారు చేయాలో. ఇది ఎస్పెషలీ ఫర్ కిడ్స్ గురించి నేను రసం పౌడర్ తయారు చేశాను. మీరు ఆ రసం పౌడర్ వేసుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి టమోటో మొత్తం అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు అంటే ఉడికించాలి. ఇలా వాటర్ వేసి ఉడికించండి. ఈ వీడియోలో చూస్తున్నారుగా, ఇలా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించండి. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఉడికించిన తర్వాత పప్పు మెదిపే స్టిక్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం టమోటా మిశ్రమాన్ని మొత్తం స్మాష్ చేయండి, మెత్తగా అయ్యేటట్టు. ఎందుకంటే పిల్లలు టమోటోస్ ఉంటే అలానే తినరు కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసి వాటర్ యాడ్ చేయండి. మీకు రసం క్వాంటిటీ ఎంత కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇందులో 1 కప్ ఒక గ్లాస్ యాడ్ చేశాను వాటర్ వేసిన తర్వాత బాగా తిప్పండి. ఇలా కలియపెట్టిన తర్వాత బాగా ఉడికించాలి. చూసారుగా, రసం బాగా ఉడుకుతుంది. ఈ విధంగా రసం ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే రసం పొంగిపోకుండా ఉంటుంది. చూస్తున్నారుగా, ఈ వీడియోలో చూపించినట్టుగా రసం బాగా ఉడుకుతోందండి. ఇలా రసం బాగా ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర, నేను ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర ఆకుల్ని. కొత్తిమీర వేసి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ రసంకి అందేటట్టుగా బాగా ఒకసారి కలపండి.
అంతే, ఎంతో సింపుల్గా రెడీ అయ్యే, చాలా తొందరగా చేసుకునే కిడ్స్ రసం అంటే చిన్నపిల్లల రసం రెడీగా ఉందండి. సో ఇలా చేసుకొని మీరు రైస్తో, మెత్తని రైస్తో పిల్లలకి తినిపించడం వల్ల చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎక్కువగా కూడా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.